ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత వారు ఎత్తుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో 500 రూపాయలకే గ్యాస్ బండ్ అవని, 250 గజాల ఇళ్ల స్థలం ఇల్లు లేనోడికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం గాని, ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వడం గాని, 2 లక్షల జాబ్లు ఏదైతే ఫుల్ఫిల్ చేయడం ఉందో, కళ్యాణ లక్ష్మి పథకాన్ని రీప్లేస్ చేసి వాళ్ళు ఏదైతే చెప్పారో 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం దానికి అదనంగా ఇస్తామని చెప్పారు. దానితో పాటుగా మార్కెట్ లో మద్దతు ధరతో పాటు ఒక 500 రూపాయలు అదనంగా ఇచ్చే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, ఉచిత బస్సు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా ఏకకాలంలో అమలు చేసే పథకాలు అయితే కావు. సో ఈ విధంగా ప్రభుత్వంలోని డొల్లతనాన్ని, ప్రభుత్వంలోని చేతగానితనాన్ని సమర్థించుకోవడం కోసం ఆ ప్రభుత్వం ఏదైతే చేపట్టిన పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసే సమయాన్ని ఇంకొద్దిగా సాగదీయడం కోసం చేసే ప్రయత్నాల్లో ఒకటిగా వీటిని భావించాలి. ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత